హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్. చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. పిల్లలు ఉండటం వలన వీడియో ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం కుదరట్లేదు. అందుకే వీలైనప్పుడు షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంతకీ ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? హైదరాబాద్లో మా ఇంటి దగ్గర జరిగే సంత అన్నమాట. ఇది మణికొండ ఏరియాలో ఎవ్రీ వెనస్డే మాకు ఇలాగ సంత జరుగుతుంది. సో ఈ సంతలో మేము ఏమేమి కొన్నాము, ఎలా జరుగుతుంది అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎవ్రీ వెనస్డే ఇలానే ఉంటుంది. వారానికి సరిపడా కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ మేము ఇక్కడే కొనుక్కుంటాము. స్నాక్స్ కూడా ఇక్కడే కొంటాం అనుకోండి. చూసారు కదా, మా వారు కూరగాయలు తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. నేను పాపని ఎత్తుకొని ఉన్నాను అన్నమాట. ఆయన కూరగాయలు తీసుకుంటున్నారు. ఇంకా ఏదైనా పండగ ఉంది అంటే ఇంకా అందరు ఇట్లాంటి సంతల్లోనే ఉంటారు అనుకుంటా. మేము గ్రాసరీస్ డిమార్ట్లో తెచ్చుకుంటాము. ఇక ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే ఎవ్రీ వెనస్డే ఈ సంతలోనే తెచ్చుకుంటాం అనమాట. ఇంటికి దగ్గర కదా, దూరం వెళ్ళడం ఎందుకని. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. మా వారు పాపని ఎత్తుకొని ఉన్నప్పుడు మా పాప ముందావిడ చున్నీ అయితే లాగింది. ఆవిడ వెనక్కి తిరిగి చూడగానే మా వారు ఉన్నారనమాట. పాపం ఆవిడ అర్థం చేసుకొని ఏమీ అనకుండా వెళ్ళిపోయారు. లేకపోతే ఏమై ఉండేదో. కూరగాయలు తీసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎండి చేపలు తీసుకుంటున్నాం అనమాట. ఈ సంతలో ఎండి చేపలు మాత్రమే కాదండి, పచ్చి చేపలు కూడా దొరుకుతాయి. కానీ అంత ఫ్రెష్గా ఉండవు. ఎందుకంటే ఒకసారి తీసుకొని మేము లాస్ అయ్యామన్నమాట. ఇక ఫ్రూట్స్ కూడా తీసుకోలేదు ఈ వీక్, ఎందుకంటే ఆల్రెడీ తీసుకొచ్చినవి ఉన్నాయి కాబట్టి ఫ్రూట్స్ అయితే తీసుకోలేదు. మణికొండలోని ఇదే సంతకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఇక మేము కూరగాయలు, ఎండు చేపలు తీసుకోవడం అయితే అయిపోయింది. ఇది మా సంత అవుట్లుక్ అనమాట. ఇప్పుడు స్వీట్స్ అండ్ స్నాక్స్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోతాం. ఈ స్వీట్ షాప్ తాత దగ్గర మైసూర్ పాక్, కాజా బాగుంటాయి. అవి మేము రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాము. ఈయన వెనస్డే మాత్రమే కాదు, డైలీ ఉంటారు ఇక్కడ. స్వీట్స్ తీసుకున్నాము. ఇక నెక్స్ట్ చిప్స్ తీసుకొని చలో ఇంటికి. ఇదే మన షాప్. ఇక్కడ మా పాపని ఎత్తుకొని చెయ్యి నొప్పి వచ్చి కింద కూర్చోబెట్టామన్నమాట. అవి మనం తీసుకొచ్చిన సంచులు. మన షాపింగ్ అయితే అయిపోయింది. ఇక ఇంటికి వెళదాం. వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నారు, మళ్ళీ బైక్ ఎందుకు అని అడగకండి. కొనుక్కున్నవన్నీ మోసుకెళ్ళాలంటే బైక్ కావాలి కదా. ఇంటికి వెళ్ళాక మేమేమేమి కొన్నాము, ఆ రోజు నైట్ మా డిన్నర్ ఏంటి అనేది కూడా వీడియోలో అయితే చూపిస్తాను. ఇదిగో నీ బుడ్డ చెంబు తీసుకో. నార్మల్గా అయితే ఆకుకూరలు తెచ్చిన వెంటనే కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటాము. కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి అలానే పెట్టేస్తున్నాను బాక్స్లో. తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ఒలుచుకుంటాము. ఇక ఇవే అనమాట మేము తీసుకొచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, స్వీట్స్ అండ్ స్నాక్స్. ఇక ఒక స్టోరేజ్ బాక్స్, స్టీల్ గ్లాసులు, ఒక చెంబు, చిన్న బుడ్డ చెంబు కూడా తీసుకున్నాను, బాగుంది. వీటన్నిటితో పాటు ఉప్పు చేపలు కూడా. ఇక మా డిన్నర్ విషయానికి వస్తే అన్నం, పప్పుచారు, సంతలో నుండి తీసుకొచ్చిన ఉప్పు చేప వేపుడు, పెరుగు. ఇక ఇంతే ఈ వీడియోకి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. నేను మీ సిరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.